హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు రమ విలేజ్కి స్వాగతం. ఈరోజు నేను చేయబోయే వంటకం ఎగ్ చికెన్ 65 ఫ్రైడ్ రైస్కి కావాల్సిన సామాగ్రి 1/2 కిలో రైస్ తీసుకున్నానండి. అన్నం ఉడికించి పక్కన పెట్టుకోవాలి. 4 ఉడికించిన కోడిగుడ్లు తురుముకుని పక్కన పెట్టుకోవాలి. బోన్లెస్ చికెన్ని నేను మొత్తం కలుపుకొని పక్కన పెట్టుకున్నానండి. అల్లం వెల్లిపాయ పేస్టు, కారప్పొడి అండి, గరం మసాలా అండి, ధనియాల పొడి అండి, జీలకర్ర పొడి అండి, ఉప్పు అండి, నూనె అండి, తగినంత నూనె తురుముకుని పక్కన పెట్టుకున్నాను. 6 పచ్చిమిర్చి అండి, 1 ఉల్లిపాయ ముక్కలు, 1 క్యారెట్, కొత్తిమీర, క్యాబేజీ తీసుకున్నానండి. సోయా సాస్ అండి, టమోటా సాసు, గ్రీన్ చిల్లీ సాసు, వెనిగరు, షెజ్వాన్ సాస్ అండి. ముందుగా 1/2 కిలో బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. శుభ్రంగా కడుక్కుని పక్కన పెట్టుకున్నాను. అందులో రుచికి తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను. ఒక స్పూను కారప్పొడి అండి, 1 స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. 1 నిమ్మకాయ రసం అండి, 1/2 స్పూను ధనియాల పొడి, 1/2 స్పూను జీలకర్ర పొడి అండి, 1/2 స్పూన్ గరం మసాలా పొడి, 2 స్పూన్లు కార్న్ఫ్లవర్ తీసుకున్నానండి నేను. ఈ మొత్తం కూడా 1 చిటికెడు చాట్ మసాలా తీసుకున్నానండి. 1 స్పూన్ వచ్చేసి 65 మసాలా తీసుకున్నాను. చికెన్ 65 మసాలా అండి 1 స్పూను. ఇదంతా చికెన్లో వేసుకుని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి. 65 మసాలా అండి ఇది. చాట్ మసాలా చిటికెడు, మొత్తం బాగా కలుపుకోవాలండి. అంతా కలిసేలాగా అలాగా కలుపుకొని 10 నుంచి 15 నిమిషాలు మనం పక్కన పెట్టేసుకోవాలి. అలా కలుపుకొని మొత్తం ముక్కలన్నిటికీ కలిసేలాగా కలుపుకొని పక్కన పెట్టుకుని ముందుగా స్టవ్ వెలిగించండి. నూనె పెట్టుకొని అందులో ముందుగా కలిపి పెట్టుకున్న 65 ముక్కల్ని వేసుకొని ద్వారగా వచ్చేదాకా మనం వేపుకుని పక్కన పెట్టుకోవాలండి. ద్వారగా రావాలండి. అలాగా వేపుకొని మొత్తం అన్నీ 1/2 కిలో బోన్లెస్ చికెన్ ముక్కలన్నీ కూడా ఆ విధంగానే వేపుకొని పక్కన పెట్టుకోవాలి. చాలా సాఫ్ట్గా కుక్ అయ్యిందండి. చూడండి, ఎక్కడ పచ్చిదనం అన్నది లేదు. చాలా బాగా కుక్ అయ్యింది. ఇప్పుడు ముందుగా మూకుడు పెట్టుకునండి. మన దగ్గర ఏది ఉంటే అది ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, 1 ఉల్లిపాయ తీసుకున్నా కదండి, ముక్కల కింద చేసుకుని చిన్న ముక్కల కింద 6 పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలు కింద తీసుకున్నాను. తీసుకుని ఈ విధంగా వచ్చేదాకా వేపండి. తర్వాత మనకు వచ్చేసి 1 కప్పు తురుము వేసుకోవాలండి. వేసుకుని మనం కొంచెం మీడియం అంటే బాగా ఏగకూడదు, బాగా పచ్చిదనం కాదు, సమానంగా మీడియంలో సమానంగా ఏగనివ్వాలండి. అది పచ్చి పచ్చిగా ఉంటుంది, బాగుండదు. ఇలా వేగిన తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసానండి. 2 నిమిషాలు ఏగనిద్దాం. వేగిన తర్వాత 4 కోడిగుడ్లు ఉడికించుకున్న తురుము పెట్టాను కదండి, అది వేసేద్దాం.
మీకు కావాలంటే కనుక కోడిగుడ్లు వేయచ్చండి. ఇది ఒక స్టైల్ బాగుంటుంది. ఇలా చేసి చూడండి. ఇంకొకటి వచ్చేసి మనం మధ్యలో కూడా వేసుకోవచ్చు. ముందే వేయవలసిన అవసరం లేదు. నేనైతే ముందుగా వేసాను. ఇది కొంచెం ఒక్క నిమిషం ఎగిన తర్వాత చికెన్ 65 ముక్కలు ఇందులో వేసేసండి. ఒక్కసారి కింద నుంచి పైకి మనం కలుపుకుందాం. బాగా కలిపిన తర్వాత ముందుగా ఉడికించుకున్న రైస్ని వేసేద్దామండి. వేసేసి బాగా అడుగు నుంచి పైకి మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకుందాం. ఒక స్పూన్ కారప్పొడి అండి, రుచికి తగినంత ఉప్పండి, హాఫ్ స్పూను జీలకర్ర పొడి అండి, హాఫ్ స్పూన్ కొంచెం ఎక్కువగా ధనియాల పొడి అండి, 2 కరివేపాకు రెబ్బలు తూచి ఆకులు వేసాను. కరివేపాకండి మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. హాఫ్ స్పూను సోయా సాస్ అండి, హాఫ్ స్పూను వెనిగర్, ఒక స్పూను ఫుల్గా గ్రీన్ చిల్లీ సాస్ అండి, ఒక స్పూన్ ఫుల్గా టమోటా సాస్ అండి, ఒక స్పూన్ ఫుల్గా షెజ్వాన్ సాస్ అండి. ఈ కొలతలు కరెక్ట్గా సరిపోతాయండి. ఇంకా మీరు స్పైసీగా తినాలి కావాలి అనుకుంటే కొంచెం మీరు షెజ్వాన్ సాస్ కానీ రెడ్ చిల్లీ సాస్ ఏదైనా కొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఇదైతే బాగా స్పైసీ కాదు, లో కాదండి, మీడియం, చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ స్టైల్లో చాలా బాగుంటుంది. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ మనకి అనిపిస్తుంది. ఒక స్పూన్ గరం మసాలా వేసానండి, కొంచెం కొత్తిమీర, సన్నగా తురుముకున్న కొత్తిమీర వేసాను. బాగా కలుపుకోవాలండి. బాగా ఎగరేయాలని ఏమీ లేదు, మనకి స్ట్రీట్ ఫుడ్ లాగా ఇలా మనం బాగా తిప్పుకుంటాం సరిపోతుంది. క్యారెట్ తురిమేసానండి, బాగా కలుపుకోవాలి. చాలా బాగుంటుందండి, చాలా బాగా వస్తుంది. టేస్ట్ అయితే అదిరిపోద్ది. ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా చేసి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరి కొత్త వీడియోలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి.